కాశ్మీర్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి. రెండు రాష్ట్రాలకు జరిగిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎన్నికల ఫలితాలు అనేది ఉత్కంఠ రేపబోతున్నాయి. 8వ తారీఖున ఈ నెల 8వ తారీఖున జమ్మూ కాశ్మీర్ హర్యానా అసలు ఫలితాలు రాబోతున్నాయి. కొద్దిసేపటి క్రితమే హర్యానా అసెంబ్లీ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే ఆసక్తికర విషయాన్ని మీకు ఆర్టీవీ అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. హర్యానాలో ఇప్పటి వరకు గత రెండు సార్లు కూడా బీజేపీ అధికారంలో ఉంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ అనుకుంటోంది. కానీ బీజేపీని అధికారంలోకి దించి తాము అధికారంలోకి రావాలి అని కాంగ్రెస్ అనుకుంటూ ఉంది. హర్యానాలో ఏం జరిగే అవకాశం ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో దాదాపు 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే ఉత్కంఠ మొత్తం దేశవ్యాప్తంగా ఉంది. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 2 చోట్ల 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2 చోట్ల కూడా 46 మ్యాజిక్ ఫిగర్. హర్యానాలో 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ ఆశ పెట్టుకుంది. 10 ఏళ్ల తర్వాత ఆయన అధికారంలోకి రావాలి అని. ఇటు బీజేపీ 3వసారి హ్యాట్రిక్ కొట్టాలి అని అనుకుంటూ ఉంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా లోక్సభ ఫలితాల్లో హర్యానా ఫలితాలను మనం గుర్తు చేసుకుంటే 10 స్థానాలకు 10 లోక్సభ స్థానాలకు 5 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ 5 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నాయి, సమంగా నిలిచాయి. మరి ఈసారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అన్ని కూడా జమ్మూ కాశ్మీర్ చూస్తే 00000 కనిపిస్తున్నాయి. హర్యానా 00000 కనిపిస్తున్నాయి. అక్కడ ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు రావడం మొదలైన తర్వాత ఆ సున్నాల స్థానంలో నంబర్స్ ప్రత్యక్షమవుతాయి. ఆ నెంబర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరికి ఆనందాన్ని ఈ నెంబర్స్ మిగిల్చబోతున్నాయి, ఎవరికి ఆశాభంగాన్ని ఆ నెంబర్స్ కలిగించబోతున్నాయి అనేది మరికొద్దిసేపట్లో ఆర్టీవీ మీకు అందించబోతుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరికొద్దిసేపట్లో రాబోతున్నాయి. ఈ దాదాపు 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో 2014లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. 2014 తర్వాత ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. కానీ మొన్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం జమ్మూ కాశ్మీర్లో 5 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఆ 5 చోట్ల ఎన్నికలు జరిగిన చోట ఎన్సీ 2 చోట్ల గెలిచింది, బీజేపీ 2 చోట్ల గెలిచింది, 1 చోట ఇండిపెండెంట్ గెలిచారు. మరి ఈసారి ఏం జరగబోతోంది, ఈ 90 స్థానాల్లోనూ ఎవరు ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతున్నారు? నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో పోటీ చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ 32 చోట్ల పోటీ చేసింది. మిగిలిన చోట్ల ఇద్దరి మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుంది అని పేర్కొన్నాయి. బీజేపీ 90 చోట్ల పోటీ చేసింది, పీడీపీ 90 చోట్ల పోటీ చేసింది. సో ఈ జేకేఎన్సీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి, బీజేపీ, పీడీపీ ఈ 3 పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది. సో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతూ ఉన్నారు? దాదాపు 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు తీర్పు ఏ విధంగా రాయబోతున్నారు? ఇప్పటికే ప్రధాని మోదీ చెప్తున్నారు, అనధికార కర్ఫ్యూలు ఉండవు, జమ్మూ కాశ్మీర్ చాలా అభివృద్ధి చెందుతుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు కూడా తగ్గాయి అంటూ ప్రధాని మోదీ కూడా చెప్పారు. బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే 6 గంటలు దాటిన తరువాత కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడైతే లైన్లో జనాలు ఉంటారో, ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనాలు లైన్లో ఉంటారో అక్కడ పోలింగ్ అవకాశాన్ని కల్పించారు. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇంకా పోలింగ్ జరుగుతుంది. మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడ క్యూలో నిలబడి ఉన్న దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. అంటే సమయం 6:30 కావస్తున్నప్పటికీ ఇంకా చాలా చోట్ల జనం తమ ఐడి కార్డులు పట్టుకొని, ఓటర్ స్లిప్పులు పట్టుకొని ఓటు హక్కును వినియోగించుకోవటానికి లైన్లో నిలబడి ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో కూడా పోలింగ్ బూత్ల దగ్గర భారీగా జనాలు వచ్చి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హర్యానాలో కూడా భారీగా జనం ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. హర్యానాలో ఏం జరగబోతోంది? హర్యానాలో ఎవరికి అధికారం కలిగే అవకాశం ఉంది? మూడోసారి బీజేపీకి అధికారాన్ని హర్యానా ప్రజలు కట్టబెట్టబోతున్నారా, లేక అధికార మార్పిడి హర్యానాలో జరగబోతోందా?
కాంగ్రెస్ కి ఈసారి అవకాశాన్ని కల్పించాలని అనుకుంటూ ఉన్నారా? ఏం జరగబోతుంది? ఎందుకంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో 5 స్థానాలు కాంగ్రెస్, 5 స్థానాలు బీజేపీ, 5 స్థానాలు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాయి. మరి ఈసారి 90 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కి ఎన్ని కట్టబెట్టబోతున్నారు, బీజేపీకి ఎన్ని కట్టబెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా కనిపిస్తుంది. జననాయక జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ రెండు పోటీలో ఉన్నాయి. జేజేపీ రెండు కూడా పొత్తులో ఉన్నాయి. సో రెండు కలిపి 78 స్థానాల్లో పోటీ చేశారు. కానీ వాటి పోటీ మాత్రం నామమాత్రంగానే ఉంటుంది, వాటి ప్రభావం అని చెప్తున్నారు. ఇటు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ INTL, BSP రెండు కలిపి 86 స్థానాల్లో పోటీ చేశాయి. వాటి ప్రభావం కూడా చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది, కానీ ఢిల్లీ పంజాబ్ సరిహద్దులో మాత్రమే దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అనే చర్చ ఇప్పటికే జరుగుతూ ఉంది. సో హర్యానా ప్రజలు ఎవరికి కట్టబెట్టబోతున్నారు? బీజేపీ ఈసారి సొంతంగానే అన్ని స్థానాల్లోనూ పోటీ చేసింది. కాంగ్రెస్ మాత్రం ఒక CPMకి ఒక్క స్థానాన్ని కట్టబెట్టింది. సో ఏం జరగబోతోంది? మరికొద్దిసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాల అంచనాలు ఏ విధంగా చెప్పబోతున్నాయి? ఎస్, మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వచ్చే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కి 33 నుంచి 35 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. 13 నుంచి 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. అంటే ఈ రెండు కలిసి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిపి జమ్మూ కాశ్మీర్లో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా చెప్తోంది. PDP పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతుంది. బీజేపీ కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించే అవకాశం లేదు. బీజేపీ కేవలం 23 నుంచి 27 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. PDP కేవలం 7 నుంచి 11 స్థానాల్లో మాత్రమే ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది అని చెప్తోంది. ఆర్టికల్ 370 రద్దు కావడానికి ముందు బీజేపీ, PDP కలిపి అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేశాయి. మెహబూబా ముఫ్తీ పార్టీకి సంబంధించి PDP, BJP మధ్య పొరపచ్చాలు రావడంతో ఇద్దరు కూడా విడిపోయారు. ఆ తర్వాత 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో అప్పటి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తున్నాయి. పీపుల్స్ పల్స్ ఇంతకుముందు మనం చూసాం. మెగా ఫలితాలు చెప్తున్నాయి. JKNC జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 33 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 12 స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉంటుందని చెప్తున్నాయి. ఇక్కడ కూడా అంటే 46 స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ని సొంతం చేసుకున్నట్టు వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ జమ్మూ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిపి మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. 45 స్థానాల్లో PDP 8 స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్తోంది. బీజేపీ మాత్రం 27 స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఇతరులు 30 స్థానాలు కైవసం చేసుకుంటారు. బీజేపీకి చెప్పుకోదగ్గ నెంబర్ వచ్చినప్పటికీ కూడా బీజేపీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిపి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంటుందని మెగా కూడా చెబుతూ ఉంది. పీపుల్స్ పల్స్ కూడా అదే విషయాన్ని చెబుతోంది. పీపుల్స్ పల్స్ సర్వే, మెగా సర్వే రెండు సర్వేలు కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ 33, కాంగ్రెస్ 12 ఈ రెండు పొత్తులో పోటీ చేశాయి. సో అక్కడ రెండిటికి కూటమికి కలిపి పీపుల్స్ పల్స్ మనం చూస్తాం. పీపుల్స్ పల్స్ చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ కి 33 నుంచి 35, కాంగ్రెస్ కి 13 నుంచి 15. మ్యాజిక్ ఫిగర్ కి కావాల్సిన నెంబర్ని ఆ రెండు దక్కించుకోగలుగుతున్నాయి. PDP కేవలం 7 నుంచి 11 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీకి 23 నుంచి 27 స్థానాలు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇతరులు కేవలం 5 నుంచి 6 స్థానాలకే పరిమితం అవుతారు అని చెప్తూ జమ్మూ కాశ్మీర్ ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొంత స్పష్టతగా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన 2 సంస్థల ఫలితాలు కూడా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఈ రెండు కూటమి, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు. అదే జరిగితే ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. ఒమర్ అబ్దుల్లా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మరికొన్ని ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి. మరికొద్ది సేపట్లో హర్యానా ఫలితాలు కూడా, హర్యానా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. హర్యానా ఎగ్జిట్ పోల్ ఫలితాల గురించి కూడా మొత్తం దేశం అంతా ఎదురు చూస్తుంది చాలా ఆసక్తిగా. ఎందుకంటే 2 సార్లు
గత 2 దఫాలుగా అక్కడ హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి బీజేపీని అధికారంలోకి దించి కాంగ్రెస్ రావాలని అనుకుంటోంది. కానీ బీజేపీ 3వసారి అధికారంలోకి రావాలి అని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సో షైనీ పై ఎటువంటి ముద్ర ఉంటుంది, ఈసారి బీజేపీ ఎటువంటి మ్యాజిక్ అక్కడ చేయబోతూ ఉన్నారు అనే విషయంపై చాలా ఆసక్తి కనిపిస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం చూస్తున్నాం. హర్యానా ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా మరికొద్ది సేపట్లో మీకు ఆర్టీవీ అందించబోతూ ఉంది. మొత్తం మన హర్యానాను చూసినట్లయితే ఈసారి అక్కడ చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి. అక్కడ ఎక్కువగా 40% వరకు కూడా జాట్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అంటే ఓబీసీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లే 40%కి పైగా ఉంటాయి. సో అవన్నీ కూడా ఈసారి ఎవరి వైపు మారాయి, కాంగ్రెస్ వైపు మళ్ళాయి అనే చర్చ జరుగుతుంది. హర్యానా ఫలితాలు, హర్యానా ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం చూస్తున్నాం. హర్యానాలో కాంగ్రెస్ 55 స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకుంటుంది అని పీపుల్స్ పల్స్ సర్వే చెప్తూ ఉంది. జేజేపీ కేవలం 1 స్థానానికి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. ఐఎన్ఎల్డి 3 నుంచి 5 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. బీజేపీ 26 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది అని ఈ పీపుల్స్ పల్స్ చెప్తూ ఉంది. పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాత్రమే ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ 46. సో ఆ మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసి సంపూర్ణమైన మెజార్టీని కాంగ్రెస్ చేజిక్కించుకుంటుంది అని పీపుల్స్ పల్స్ సర్వే చెప్తోంది. బీజేపీ కేవలం 26 స్థానాలకి, అంటే గత 2 దఫాల అధికార ప్రయాణానికి ఈసారి అక్కడ ప్రజలు అడ్డుకట్ట వేశారు. ఈసారి అక్కడ అధికార మార్పిడి జరగబోతోంది, హర్యానాలో అధికార మార్పిడి జరగబోతోంది అని పీపుల్స్ పల్స్ సర్వే ఫలితాలు చెబుతూ ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ చాలా ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. బీజేపీకి చాలా గండిపడింది. బీజేపీకి కేవలం 5 స్థానాలు వచ్చాయి, కాంగ్రెస్కి 5 స్థానాలు వచ్చాయి. 10 లోక్సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ బీజేపీ చెరిసగం పంచుకున్నాయి. కానీ ఇప్పుడు పీపుల్స్ పల్స్ సర్వే ఫలితాలు చెప్తోంది కాంగ్రెస్ 55 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది అని. అలాగే ఇండియన్ నేషనల్ లోక్దల్ 3 నుంచి 5 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంటుందని చెప్తోంది. జననాయక్ జనతా పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది, ఇతరులు ఎక్కడ బోని చేసే అవకాశం లేదు. బీజేపీ 26, కాంగ్రెస్ 55 స్థానాల్లో గెలవబోతున్నాయని చెప్తున్నాయి. అంటే హర్యానాలో ఈసారి బీజేపీ అధికార ప్రయాణానికి అడ్డుకట్ట పడబోతోంది అని చెప్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావాన్ని చూపించే అవకాశం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సుమారు 89 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎక్కడ బోనీ చేసే అవకాశం లేదు అని చెప్తోంది. 88 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపించడం లేదు. కేవలం పోటీ అంతా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంది. కాంగ్రెస్ 55 స్థానాల్లోనూ, బీజేపీ 26 స్థానాల్లోనూ గెలుచుకొని కాంగ్రెస్ హర్యానాలో ఈసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్యాట్రిక్ ఆశలకు హర్యానా ప్రజలు, బీజేపీ హ్యాట్రిక్ ఆశలకు హర్యానా ప్రజలు నీళ్లు చల్లారు అని పీపుల్స్ పల్స్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మరికొద్దిసేపట్లో మరికొన్ని సంస్థల ఫలితాలు కూడా రాబోతున్నాయి. వాటి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు నేను వివరించబోతున్నాను. మ్యాట్రిక్స్ హర్యానాకు సంబంధించి మ్యాట్రిక్స్ కాంగ్రెస్ 55 నుంచి 62 స్థానాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అని చెప్తుంది. బీజేపీ కేవలం 18 నుంచి 24 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంటుందని చెప్తోంది. అంటే మ్యాట్రిక్స్ కూడా కాంగ్రెస్కే పట్టం కట్టారు అక్కడ ప్రజలు అని చెబుతూ ఉంది. మిగిలిన పార్టీలే ఏవి కూడా జననాయక్ జనతా పార్టీ పెద్దగా ప్రభావాన్ని చూపించట్లేదు. ఇండియన్ నేషనల్ లోక్దల్ పార్టీ అసలు పెద్దగా ప్రభావాన్ని చూపించట్లేదు. బీజేపీ 18 నుంచి 24 స్థానాలకి పరిమితం అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ని దాటి సంపూర్ణమైన మెజార్టీని సాధిస్తుంది అని మ్యాట్రిక్స్ కూడా చెప్తుంది. 55 నుంచి 62. అక్కడ మొత్తం హర్యానాలో 90 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 46 లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. కాంగ్రెస్ 55 నుంచి 62, పీపుల్స్ పల్స్ 55 స్థానాల్లో గెలుచుకుంటుందని మ్యాట్రిక్స్ 55 నుంచి 62 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందని చెప్తుంది. బీజేపీ అధికారానికి అక్కడ గండిపడింది. జననాయక్ జనతా పార్టీ ఏమాత్రం ప్రభావాన్ని చూపించట్లేదు. ఇండియన్ నేషనల్ లోక్దల్ పార్టీ కూడా ఏమాత్రం ప్రభావాన్ని చూపించట్లేదు. కేవలం వాటిలో కూడా 3 నుంచి 6 వాటిలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇతరులు 2 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని చెప్తుంది. అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్న దాని ప్రకారం మనం చూస్తే ఈసారి హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్
కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. సో రెండు చోట్ల కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ హర్యానా ఫలితాలు ఎలా ఉంటాయని అందరిలోనూ ఆసక్తి కనిపిస్తున్న వేళ ఈరోజు వస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం చూస్తూ ఉంటే కాంగ్రెస్ హవా ఈ రెండు చోట్ల కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు ఫలితాలు ఈ నెల 8వ తారీఖున రాబోతున్నాయి. నిజానికి 3 దశల్లో జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ జరిగింది. 1వ తారీఖున పోలింగ్ ముగిసినప్పటికీ కూడా హర్యానా ఫలితాలతో మాత్రమే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించడానికి ఈసీ అవకాశాన్ని ఇవ్వడంతో ఈరోజు హర్యానా ఫలితాలు కూడా హర్యానా పోలింగ్ కూడా ముగియడంతో జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తున్నాయి. ఇవి చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు హవాను చాటబోతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 55 స్థానాల పైబడి కాంగ్రెస్ గెలుచుకోబోతోంది అని చెప్తూ ఉంది. కాంగ్రెస్ దాదాపు హర్యానాలో 90 స్థానాల్లోనూ పోటీ చేసింది. లెఫ్ట్ పార్టీలకి ఒక స్థానాన్ని కేటాయించారు. ఎస్ ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తూ ఉంటే చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. రెండు చోట్ల కూడా బీజేపీకి పెద్దగా అవకాశాలు లేవు. జమ్మూ కాశ్మీర్లో ఈసారి బీజేపీ చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలుచుకోవాలి అని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ రెండు కలిపి అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది అనే ఫలితాలు వస్తున్నాయి. మనకి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి కోటేశ్వరరావు గారితో కూడా మాట్లాడదాం ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల గురించి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. చెప్పండి కోటేశ్వరరావు గారు, లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఫలితాలు ఎలా ఉంటాయా అనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. హర్యానాలో హ్యాట్రిక్ కొడుతుందా బీజేపీ? ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అసెంబ్లీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మొత్తం దేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఉత్కంఠను కలిగించే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా చాలా ఆసక్తిగానే ఉన్నాయి. కాంగ్రెస్ జేకేసీపీ జమ్మూ కాశ్మీర్లో ప్రభావాన్ని చూపుతుంది అని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ 50 స్థానాలకు పైబడి చేజిక్కించుకునే అధికారాన్ని చేజిక్కించుకుంటుందని చెప్తున్నాయి. సో ఈ ఫలితాలు మీరే విధంగా విశ్లేషిస్తారు? ఈ ఫలితాలకి ముందుగానే అంటే గత కొద్ది రోజులుగా ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి విశ్లేషణలు ఇవన్నీ చూసినప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం మొత్తం మీద వ్యక్తమైందనేది అందరికీ తెలిసినటువంటి అంశం. అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో అంటే 3 నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా అదే ధోరణి మనకి స్పష్టంగా హర్యానాలో ఉన్నటువంటి 10 స్థానాల్లో 5 స్థానాలు బీజేపీ కోల్పోయింది. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఆ లోక్సభ ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడిని కొన్ని గ్రామాల్లోకి రైతాంగం ఓటర్లు రానివ్వలేదనేటువంటి వార్తలు కూడా మనం చూసాం. అంటే హర్యానా రైతాంగంలో ఉన్నటువంటి వ్యతిరేకత ఎంతటి తీవ్ర స్థాయిలో ఉన్నదో మనకి లోక్సభ ఎన్నికల్లోనే స్పష్టం చేశాయి. అందువల్ల దానికి కొనసాగింపుగా అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటివి ఉంటాయి. ఇంకా పెద్ద ఎత్తున బీజేపీ ఓటమి పాల్గొపోతా ఉందనేటువంటిది గతంలోనే వచ్చాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లేదా ఎగ్జాక్ట్ పోల్స్ కి సంబంధించి మన దేశంలో ఒక శాస్త్రీయమైనటువంటి అంశం పరవడింది అనేటువంటిది స్పష్టం. కానీ ఫలితాలకు సంబంధించి విశ్లేషణలకు వెలువడినటువంటి దానికి అనుగుణంగానే వచ్చాయి. అందువల్ల ఈ సంఖ్యల్లో ఇంకా మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు అంటే జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ సిపిఎం కూటమి కానివ్వండి, అదేవిధంగా హర్యానాలో కాంగ్రెస్ కానీ ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకున్నా కూడా ఆశ్చర్యం లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మొత్తం మీద ఓటర్ల యొక్క నాడిని బహుశా నరేంద్ర మోడీ గారు పసిగట్టే ఈ ఎన్నికల ఫలితాల్లో ఏదైనా అనుకోకుండా విజయాలు సాధించేట్లయితే ఆ విజయాన్ని చూపించి మహారాష్ట్ర మీద ప్రభావం చూపించడానికి మహారాష్ట్ర ఎన్నికల్ని విడిగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారనేది తెలిసింది. ఇప్పుడు ఒకవేళ ఈ ఫలితాలు కనుక రేపు ఎగ్జాక్ట్ పోల్స్ లో కనుక వచ్చేట్లయితే మహారాష్ట్ర కూడా బీజేపీ చేతి నుంచి పోవటం ఖాయంగా కనిపిస్తోందనేది నా అభిప్రాయం.
అంటే హర్యానా వరకు ఏది ప్రభావాన్ని చూపించిందని అనుకోవచ్చు? సహజంగా 10 ఏళ్ల పాలనపై ఉండే వ్యతిరేకత అక్కడ చూపించింది అనుకోవాలా, లేకపోతే బీజేపీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వస్తున్నటువంటి అంచనాలు చూస్తూ ఉంటే? 10 ఏళ్ల పాలన అనేటువంటిది సహజంగానే ఒక వ్యతిరేకతని కలిగిస్తుంది. రెండవది ఎందుకంటే ఢిల్లీ పరిసరాలు లేదా హర్యానాలో ఉన్నటువంటి కాంపోజిషన్, విద్య, ఇవన్నీ, నిరుద్యోగం, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి సమస్యలు. రెండవది అన్నింటికంటే ముఖ్యం రైతాంగం 2020, 21